మనం ఒక ఐఫోన్ కొనడానికే నానా తిప్పలు పడతాం. కానీ చైనాకి చెందిన ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ తన 2 సంవత్సరాల జీతాన్ని దాచిపెట్టి 82,000 అమెరికన్ డాలర్లు అంటే మన ఇండియన్ రూపీస్లో సుమారుగా 54 లక్షల పైనే ఖర్చు పెట్టి ఏకంగా 99 యాపిల్ ఐఫోన్ 6s మొబైల్లను కొని వాటిని లవ్ సింబల్ షేప్లో అమర్చి వాటి మధ్యలో తన గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేశాడు. కానీ ఆ అమ్మాయి నో చెప్పింది. ఫిలిప్పైన్స్ దేశంలో లుజాన్ అనే ఒక ద్వీపం ఉంది. ఈ ద్వీపంలో ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో మరొక ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో ఇంకొక సరస్సు ఉంది. మళ్ళీ ఆ సరస్సులో ఇంకొక చిన్న ద్వీపం ఉంది. టైటానిక్ సినిమా గురించి మనందరికీ తెలుసు. చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా. కానీ 2010లో టైటానిక్ 2 అనే మూవీ కూడా వచ్చింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ సినిమా గురించి చాలామందికి తెలియదు కూడా. 1968లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి యూత్ ఇంటర్నేషనల్ పార్టీ తరపున పెగాసస్ అనే ఒక పంది నామినేట్ అయింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే మిసైల్ ఏంటో తెలుసా? మన దేశానికి చెందిన బ్రహ్మోస్. ఇది సుమారుగా 1 సెకనుకి 1 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తుంది. అంటే దీని స్పీడ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. మీరు చూస్తున్న ఈమె పేరు జెన్నిఫర్ హ్యారిస్. ఈమెను ఫేస్బుక్లో తన స్నేహితురాలు అన్ఫ్రెండ్ చేసిందనే కోపంతో ఆ ఫ్రెండ్ ఇంటిని తగలబెట్టేసింది. మనందరం పడిపోకుండా బ్యాలెన్స్డ్గా నిలబడుతున్నాము, నడుస్తున్నాము అంటే దానికి కారణం ఏంటో తెలుసా? మన చెవులే. మన చెవి లోపల ఉండే ఫ్లూయిడ్స్ మన పొజిషన్ బట్టి కదులుతూ మన బ్రెయిన్కి ఎప్పటికప్పుడు సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. జపాన్ దేశం 2008లో మెటాబో అనే ఒక కొత్త రూల్ని తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం మనుషులు ఉండవలసిన దానికన్నా ఎక్కువ బరువు ఉండడం నేరం. కొంతమందిలో హైపర్థెమీసియా అనే ఒక మెంటల్ కండిషన్ ఉంటుంది. ఇది ఉన్నవారికి వారి జీవితంలో జరిగిన ప్రతి చిన్న సంఘటన కూడా వాళ్ళకు గుర్తుంటుంది. ఈ ప్రపంచం మొత్తం మీద కేవలం 25 మందికే ఇది ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒక కొత్త రికార్డును నెలకొల్పబోతుంది. ఒకే ర్యాకెట్ ద్వారా 1 కాదు 2 కాదు ఏకంగా 103 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపబోతుంది. వీటిలో 3 మన దేశానివి కాగా 100 ఉపగ్రహాలు విదేశాలకు సంబంధించినవి ఉన్నాయి. ఫిబ్రవరి 15వ తేదీన ఈ ప్రయోగం జరగబోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫేస్బుక్లో తెలుగుబడి పేజ్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.